AP1 టీవీ వార్తలకి స్వాగతం. కావలి పట్టణంలోని విపిఆర్ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో రివర్స్ పాలన లాగే ఉద్యోగస్తులు జీతభత్యాలు వారి ప్రయోజన విషయంలో కూడా రివర్స్నే ఎంచుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో వివరించి తెలుగుదేశం హయాంలో ఉద్యోగస్తులకి ఏ విధంగా మేలు జరిగిందో రేపటి ఎలక్షన్కి ఎన్డీఓ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఏ విధంగా లబ్ధి చేస్తారో వివరించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు లెక్కింపు జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్లో ఎన్డీఏ కూటమి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, అలాగే అన్ని నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి వైసీపీ ప్రభుత్వాన్ని క్లీన్ స్వీప్ చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరి ఒకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. అసలు ఈ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు, సంక్షేమ కార్యక్రమాలు అసలే జరగవు. అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. అందరూ కూడా గమనించాం, మనకి కరోనా సమయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, మేము కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పుకుంటుంది. కానీ అప్పుడు పనిచేసింది ఎవరు? మళ్ళీ ఇదే ఉద్యోగులు, ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డం పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండమైన సేవ చేశారు. కనీసం దానికి గుర్తింపు లేదు. వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత 5 సంవత్సరాలని ఒక పీడకల్లాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరం కూడా గుర్తు చేయాలనుకున్నాము. మీకు తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 27% ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చారు. ఎవరైనా ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఎప్పుడు కూడా, ఇంటరిమ్ రిలీఫ్ కంటే కూడా. కానీ ఇక జరిగిందేంటి, ఇంటరిమ్ రిలీఫ్ 27% ఇస్తే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు, అంటే 23%. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అనేది పాపం అన్నీ చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకి అన్ని రివర్సే, కాంట్రాక్ట్లు అన్ని రివర్స్ అంటాడు. ఈరోజు ప్రభుత్వం కూడా రివర్సే, ఇప్పుడు రివర్స్ గవర్నమెంట్ రాబోతా ఉంది. సో ఎక్కడైనా కూడా రివర్స్ ఫిట్మెంట్ జరిగినటువంటి దాఖలాలు బహుశా ఇండియాలో ఎక్కడా లేదు. ఫిట్మెంట్ తగ్గించేది మనం ఒకసారి గుర్తు చేసుకోండి. మీ ఉద్యోగులారా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు బకాయిలు ఇవ్వలా, డిఏ బకాయిలు ఇవ్వలేదు. మరి ఆ డిఏ బకాయిలు అయితే ఇవ్వలేదు, కానీ ఆ డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఈ ఉద్యోగుల దగ్గర నుంచి వాళ్ళ జేబులు ఖాళీ చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి డిఏలు ఈరోజు కూడా లేవు. పిఆర్సీ ఇచ్చినటువంటి ఆ పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం అనేది 5 సంవత్సరాలు మర్చిపోయారు మీరు అందరూ కూడా. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు, పిఆర్సీ ఎప్పటికప్పుడు వేస్తాం, పిఆర్సీ బకాయిలు ఇస్తాం, డిఏ బకాయిలు ఇస్తాం, అన్నీ కూడా మా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మరి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇచ్చారు మీరందరూ గమనించుంటారు, ఇచ్చారు తగ్గించారు. క్వాంటమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి 10% ఎప్పుడు కూడా మామూలుగా 10% ఇస్తున్నవాడు. ఆఖరికి వాళ్ళని కూడా వదల, ఈ ముస్లిం వాళ్ళని కూడా వదలనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి. దాన్ని కూడా అక్కడ ఏం సేవ్ చేయాలో నాకు అర్థం కాదు. 10% నుంచి 7%కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసినటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఒకటే,
మీరందరూ కూడా గమనించండి. ఉద్యోగులారా, పెన్షనర్ల ద్వారా, మళ్ళీ అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి. ఇది ఒక పీడకలుగా మర్చిపోండి. మీరు విజ్ఞతతో ఆలోచించండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి, రేపు 5వ తేదీ నుంచి 5, 6, 7 తేదీల్లో జరగనటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి. బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా. ఇంకోటి కూడా చూడండి, ఎప్పుడైనా కూడా కౌంటింగ్ అప్పుడు మొట్టమొదట ఇది మీ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి. దాంతోనే మైండ్ బ్లాంక్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తరపునటువంటి పోటీ తీసినటువంటి వాళ్ళందరూ కూడా మీ పోస్టల్ బ్యాలెట్స్లోనే 99% తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఏదేమైనా ఇన్ని ఇబ్బందులు పెట్టారా? ఆఖరికి మేనిఫెస్టోలన్నా కనీసం ఈ ఉపాధ్యాయులకి